హలో ఆల్! ఎవ్రీ ఇయర్ మా కాలేజ్‌లో ఉమెన్స్ డేకి చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. నేను పెయింటింగ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేశాను. అండ్ చాలామంది పార్టిసిపెంట్స్ గూడా ఉన్నారు. జడ్జెస్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఆఫ్ టైమ్ ఉంది. ఆ టైంలో అందరూ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినట్లు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు వేసిన పెయింటింగ్ గురించి. యాజ్ యూజువల్ ఎవ్రీ కాంపిటీషన్‌లో పార్టిసిపెంట్స్ కన్నా చూడటానికొచ్చిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు గదా! సో, ఇక్కడ గూడా అలానే అనుకోవచ్చు. వన్స్ అంతా సెటరేట్ అయ్యి ఎవరి పెయింటింగ్స్‌ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ నించున్నారు. జడ్జెస్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది గాబట్టి ఎవరెవరి ఐడియాలజీస్ ఎలా ఉన్నాయి, ఎలా ఇంప్లిమెంట్ చేశారని చెప్పి అందరి చార్ట్స్ ఒక లుక్కేసాను. జడ్జెస్ వచ్చేసారు. సో, ఇట్స్ ఎక్స్‌ప్లనేషన్ టైమ్. సో, జ్యూరీస్ అందరికి నా పెయింటింగ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ మా ఫ్రెండ్స్‌కి గూడా కొంతమందికి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కదా మరి. కమింగ్ టు ద పెయింటింగ్. పెయింటింగ్‌ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలా బయట ప్రపంచం తన యొక్క బ్యూటీని చూస్తుంది, తన ఇన్నర్ క్వాలిటీస్‌ని అబ్జర్వ్ చేయకుండా. సో, బ్యూటీని కాకుండా ఇన్నర్ క్వాలిటీస్‌ని అబ్జర్వ్ చేయాలని. సెకండ్ వన్ వచ్చేసి సముద్రమంత ఛాన్సెస్‌కి తనకి ఉన్న, సముద్రమంత సమస్యలు తన చుట్టూ ఉన్న. షీ యూజ్డ్ టు హ్యావ్ థాట్ అబౌట్ హర్ ఫ్యామిలీ. కమింగ్ టు థర్డ్ పార్ట్, తనకి లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని సమస్యలున్నా అవన్నీ ఒక ఫైర్‌లా మలుచుకొని షీ యూజ్డ్ టు అచీవ్ ఎవ్రీథింగ్ ఫర్ ది సొసైటీ. ఫైనల్‌గా చెప్పేదేంటంటే వన్ చార్ట్, వన్ డయాగ్రామ్ కెనాట్ క్యాప్చర్ ఉమెన్స్ లైఫ్. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఫైనల్లీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ఉమెన్‌కి ఎ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. నచ్చితే ఒక లైక్ చేయండి.